మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. ప్రపంచ తయారీ హబ్గా ఎదగాలన్న భారత కలలకు చైనా గండి కొడుతోంది. 2026 నాటికి $120 బిలియన్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు సాధించాలన్న లక్ష్యంతో భారత్ దూసుకుపోతున్న తరుణంలో కీలక సరఫరా వ్యవస్థలపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. యంత్రాలు, ముడిసరుకు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ చైనా తీసుకువచ్చిన కొత్త నిబంధనలు భారత ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కరోనా తర్వాత తయారీ రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ వేగంగా ఎదుగుతోంది. అందులో భాగంగా యాపిల్ లాంటి దిగ్గజ సంస్థలు భారత్లో పెట్టుబడులు పెడుతున్నాయి. 2015లో $8.6 బిలియన్ ఉన్న దేశ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 2025 నాటికి $47 బిలియన్ చేరాయి. 2026 చివరి నాటికి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులను $120 బిలియన్ చేర్చాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ తయారీ రంగంపై దృష్టి పెట్టిన తరుణంలో పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు, యంత్రాల సరఫరా పై చైనా ఆంక్షలు విధించింది. కీలక ఖనిజాలు, తయారీ సాంకేతిక పరిజ్ఞానం ఎగుమతులపై నియంత్రణ విధిస్తూ నూతన నిబంధనలు తీసుకొచ్చింది. ఫలితంగా భారత్లో బహుళ జాతీయ కంపెనీల విస్తరణ ప్రణాళికలు, పెట్టుబడుల రాకపై నీలినీడలు కమ్ముకున్నాయి. స్మార్ట్ ఫోన్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు అన్ని చైనాకు చెందిన యంత్రాలు, ఎలక్ట్రానిక్స్, ముడిసరుకుపైనే ఆధారపడి ఉన్నాయి. ఒక్క ఆటో రంగంలోనే 2025 ఆర్థిక ఏడాదిలో 26% దిగుమతులు చైనా నుంచే వచ్చాయి. ప్రస్తుతం కార్లలో దాదాపు 3,000 చిప్లు వినియోగిస్తున్నారని, వాటి సరఫరా నిలిచిపోతే కొత్త మోడళ్ల విడుదల ఆలస్యమవుతుందని ఆటోమొబైల్ నిపుణులు అన్నారు. కొన్ని ఫీచర్లను కంపెనీలు తొలగించవచ్చని తెలిపారు. భారత్కు బలమైన దేశీయ సరఫరా నెట్వర్క్, పటిష్ట సప్లై చైన్ అవసరం ఎంతైనా ఉందనడానికి చైనా ఆంక్షలు ఒక హెచ్చరిక లాంటివని నిపుణులు పేర్కొన్నారు. విధానపరమైన మద్దతు, మెరుగైన లాజిస్టిక్స్, పరిశోధనా సామర్థ్యాలు మెరుగుపడితే స్థానిక ఉత్పత్తిని మరింత బలోపేతం చేసే అవకాశం భారత్కు ఉందని అన్నారు. ఉత్పత్తిని ఇతర దేశాలకు తరలించే కంపెనీలు వాటి ఎగ్జిక్యూటివ్లపై వ్యక్తిగతంగా కఠిన చర్యలు తీసుకునేలా చైనా కొత్త నిబంధనలు రూపొందించడం ఒక వ్యూహాత్మక ముప్పు అని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనా నిర్ణయాలతో అప్రమత్తమైన కేంద్రం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ముడిసరుకు కోసం నిర్దిష్ట దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేలా ప్రత్యేక పెట్టుబడి ప్రోత్సాహక ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. 33,660 కోట్లతో భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవియా పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రాబోయే 3 ఏళ్లలో 50 ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులను అందుబాటులోకి తీసుకురానున్నారు. కేవలం విడిభాగాలను అసెంబ్లింగ్ చేయడంపైనే ఆధారపడకుండా పూర్తిస్థాయి కాంపోనెంట్ ఏకోసిస్టమ్ను భారత్లోనే అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను ఈ చైనా ఆంక్షలు గుర్తు చేస్తున్నాయని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.